కారోబారి లీలవాడ వాళ్ళు అందరికి సర్పంచులకు చెప్పినాం. అందరికి చెప్పిన కొంచెం అయితే వస్తారు వాళ్ళు వచ్చినాక మాట్లాడాం. కారోబారి కొంచెం నా దిక్కు చూడు, సర్పంచ్కి గెలుచుడు కొద్దిగా. నేను చూస్తా గంగవా, నాతో అయ్యేది నేను చేస్తా, నువ్వు టెన్షన్ పడకు. నమస్తే కరోబర్ సాబ్. నమస్తే. రమ్మన్నమాట ఏంటి? రమ్మన్నా, ఇదే ముచ్చట మాట్లాడింది. గంగవ్వ నిలబడుతున్నది, మరి సర్పంచ్ క్యాండిడేట్లు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. మరి అందరు ఎందుకు నిలబడడు? అవు గంగవా, ఈ సర్పంచ్ పోటీలో నువ్వు ఎందుకు? నువ్వు సపరేట్గా విడ్రాగా. పోయినా సరే నేను ఓడిపోయినా, ఈసారి నేను ఏదో చందు మీద గెలుద్దామని నేను అనుకుంటే నువ్వు మధ్యలోకి వచ్చినావు. మన ఇద్దరం కొట్లాడుకొని ఆ చందుకు గెలిపించుడు ఎందుకు? నువ్వు బంద్గా సర్పంచ్కి ఈసారి నేనే ఉంటా. నీకు దమ్ముందా డబ్బు పెట్టుడుకు? నాకు దమ్ముంది, డబ్బు ఉంది. నేనెందుకు విడ్రా అవుతామా? నువ్వు విడ్రాగా. నీకు గ్రామ పంచాయతీలో ఏముంటుందో తెలియదు, రాజకీయం తెలియదు, లేడీస్ ఇంకా నువ్వు జనాలలో ఎట్లా తిరుగుతావు, మండల ఆఫీస్కి పోవాలి, పని ఉంటుంది, అటు ఇటు తిరగాలి. నువ్వు ఎట్లా తిరుగుతావు? నీకు సాధనే కాదు. ఇగో సపరేకుండా నీకు ఉప సర్పంచ్ ఇస్తా. నేను సర్పంచ్ ఉంటా కానీ ఉప సర్పంచ్ నేనే నీకు ఇస్తా. నువ్వు సపరేట్ కూకో.